నేను వచ్చేసి ఆఫ్రికా ఇథియోపియా దేశంలోని ఒక మారుమూల టౌన్ అయిన హరార్ అనే ఊర్లో ఉన్నాను. గత వీడియో చూసుకుంటే ఇక్కడ నక్కలకి తిండి పెట్టే వీడియో చూపించాను. అదే అండి హైనా ఫీడింగ్ అంటారు ఇక్కడ. ఈరోజు ఈ హరార్ అనే ఊర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోదాం. వాట్ ఏ కోఇన్సిడెన్స్, మన ఇండియన్ అండి ఫిరోజ్ ఖాన్ గారు అని ఇక్కడే గత 8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారంట. కహాసే సార్? ఢిల్లీ. మన దేశ రాజధాని నుంచి అంట. కేసే హై ఇదర్ కామ్, ఎలా ఉంది ఇక్కడ పని? బడియా బాగుందండి పని. ప్రొఫెసర్గా చేస్తున్నారంట యూనివర్సిటీలో. భలే గెలిచారండి ఫిరోజ్ ఖాన్ గారు. చూపిస్తా పదా అన్నారు. ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఏదో ఉందంట. ఈ హరార్ అనే ఊరు పెద్ద పెద్ద ఫుట్పాత్లు, సైక్లింగ్ ట్రాక్, రోడ్లన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇక్కడ మొత్తం ఆటోలన్నీ కూడా మన ఇండియా ఆటోలే. టీవీఎస్, బజాజ్ కంపెనీ బాగా కనపడతాయి. ఇదంతా కూడా మార్కెట్ ఏరియా. అసలు చాలా బాగా డెవలప్ అయింది. ఎక్కడో మారుమూల ఉన్న ఒక టౌన్ కూడా ఈ రేంజ్లో ఉందంటే అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చింది మొత్తం కూడా కొత్తగా కట్టిన హరార్ సిటీ. 1 సంవత్సరం నుంచే డెవలప్ అయిందంట మొత్తం. ఇదే ఇంకా జిగోల్ అనే ఏరియా. మొత్తం ఈ చుట్టూతా కూడా ఇట్లాంటి గోడ అయితే ఉంటుందండి. ద లివింగ్ మ్యూజియం అంటారు దీన్ని. ఈ హరార్ మొత్తానికి కూడా బాగా మెయిన్ కాబట్టి రెనోవేట్ అయితే చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఇక్కడ జుగోల్ అంటారండి. వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇది కూడా ఒకటే. ఇథియోపియా దేశంలోనే పురాతన నగరాలలో ఒకటండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద ద్వారం. ఇట్లాంటి ద్వారాలు మొత్తం 5 ఉండి చుట్టూతా ఒక గోడలా ఉండి లోపల నగరం ఉంటుంది. దాన్నే జుగోల్ అంటారు. జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. సిమెంట్ వర్క్లు అవి చేస్తున్నారు. 1000 సంవత్సరాల నాటి పురాతన నగరం. అప్పుడు ఎలా ఉందో ఇక్కడ ప్రజలు కూడా దాన్ని ఇప్పటికీ అలాగే కాపాడుకుంటూ, లోపల చిన్న చిన్న గొంతులు చూడండి, రంగుల ఇల్లులు. వీరి జీవనానికి తగ్గట్టు ఇక్కడ దుకాణాలు అన్నీ కూడా సర్వసాధారణంగానే ఉన్నాయి. ఇది ఇంకొక గేట్ అండి. ఇందా మనం వచ్చింది పెద్ద గేటు. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ మొత్తం చాలా బాగా కనపడుతుంది. అటు సైడ్ మొత్తం హరారు, ఇటు సైడ్ ఈ గోడ పార్ట్ ఏదైతే ఉందో ఈ లోపల మొత్తం జుగోలు. చాలా బాగుందండి. అప్పట్లో వీళ్ళు ఇట్లా గోడ ఎందుకు కట్టుకున్నారంటే యుద్ధ ప్రభావాల నుంచి, అంటే యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా ఒక గోడ అయితే నిర్మించుకున్నారు. మొత్తం ఇంక ఇల్లులు అవన్నీ ఉన్నాయి. ప్రజలంతా మామూలుగానే నివసిస్తున్నారండి. ఇది ఒక హెరిటేజ్ సైట్. ఇంకెక్కడ పాత నగరం, అప్పట్లో కట్టుకున్న ఇల్లులు. మనం ఏంటంటే మ్యూజియంలో నడుస్తున్న అనుభవం అయితే కలుగుతుంది. ఈ ఇథియోపియా దేశంలో పాస్తా అయితే ఎక్కువ తింటారు. ఇంతకు ముందు ఇక్కడ పరిపాలించింది ఇటలీ వాళ్ళు కదండి, కాబట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళపైన కొంచెం ప్రభావితం అయితే చూపించినాయి. పిల్లలకి ఎందుకో డబ్బులు ఇవ్వాలనిపించట్లేదండి. ఏమన్నా ఫుడ్ ఇక్కడ ఏదో ఉంది. ఒక్కొక్కటి ఎంత మన డబ్బుల్లో 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వమని చెప్పాను. అమ్మో ఇన్ని ఇచ్చాడు ఏంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చాలా కష్టం అండి దండం. గత వీడియో ఇక్కడ హైనా ఫీడింగ్కి అయితే వెళ్ళాం కదా. ఈ హరార్ అనే ఊర్లో ఎప్పటి నుంచి కాదు, పూర్వం నుంచే హైనాలకి ఇట్లా ఫుడ్ అయితే పెడుతూ ఉన్నారు. అవి వీళ్ళని ఏం చేయవని అప్పటి నుంచే నమ్మకం అండి. ఇంకిక్కడ పురాతనమైన మసీద్ అండి. ఈ హరారు ఊరు మొత్తం మీద ఇదే అంట. బాయ్. ఇక్కడ పిల్లర్లు చూడండి, చాలా పాత మసీదు కదా, భారీగా ఉంది. అలాగే ప్రశాంతంగా ఉంటుందండి. మన గుళ్ళోకి వెళ్ళినా కానీ, ఇట్లా మసీదు కానివ్వండి, చర్చ్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకంటే ప్రజలంతా ఇక్కడ పాజిటివ్ మైండ్తో ఉంటారు ప్రశాంతంగా. ఎప్పుడైతే ప్రజలంతా ఒక దగ్గర పాజిటివ్గా ఆలోచిస్తారో
ఆ ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ ఇంకా మనం ఏ మసీదుకి వెళ్ళినా చూస్తాం, వాళ్ళు నమాజ్లు చేసే టైము. మ్యూజియం వేర్ ఓకే షో మీ. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు గైడ్లే అండి. మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ అందరు గైడ్లే. పద బ్రో వెళ్దాం. ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఒక ఇస్లామిక్ నగరం అండి. 1000 సంవత్సరాల కిందట నిర్మించుకున్నది. కానీ ఇక్కడ చర్చిలు కూడా ఉంటాయి. ఎందుకంటే ముస్లిమ్స్ మరియు క్రైస్తవులు ఇద్దరు కలిసే శాంతివంతంగా జీవిస్తారు, ఎటువంటి గొడవలు లేకుండా. అదొకటి. ఈ ఇథియోపియా దేశం ప్రపంచంలోనే మొట్టమొదట క్రైస్తవం స్వీకరించిన దేశాల్లో ఒక దేశం. కాబట్టి ఎక్కడ చూసుకున్నా మనకి చర్చిలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ క్రిస్టియన్ పాపులేషనే ఎక్కువ అండి. ఒరే ఎడి తీసుకెళ్తున్నావురా మ్యూజియం చూపిస్తానని చెప్పి. కానీ ఈ మొత్తం చూస్తున్నారు కదా, భలే ఉంది ఫ్లేవరు. మాస్క్ ఇక్కడ 2 మ్యూజియంలు అయితే ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం వచ్చింది షరీఫ్ మ్యూజియము, రెండోది ర్యాంబో మ్యూజియం అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పురాతనమైన మ్యూజియము. ఇంకా ఏ మ్యూజియం అయినా కానీ చరిత్ర తెలుసుకోవడానికి వెళ్తామండి. లోపల కొన్ని వస్తువులు ఉంటాయి, చూద్దాము. దీంట్లోకి వెళ్ళడానికి 120 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటున్నారు. మనకు కూడా గైడ్ కూడా వస్తున్నారు. ఈ హరార్ అనే ఊర్లోనే ముఖ్యమైన మ్యూజియం ఇది. ఎందుకంటే ఈ మ్యూజియం లోపల హరార్ పాత ఇస్లామిక్ చరిత్ర కలిగిన వస్తువులు చాలా ఉన్నాయి. అప్పట్లో ప్రజలు ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు వేసుకున్న దుస్తులు, ఇలా మొదలగునవి ఎన్నో ఉంటాయి. ఈ ఊరు చెప్పే కదా ఇస్లామిక్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ అప్పట్లోని ఖురాన్ పుస్తకాలు అయితే ఉన్నాయి. 800 సంవత్సరాల కిందటిది, 400 సంవత్సరాల కిందటిది, 1000 సంవత్సరాల కిందటిది, రకరకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ భద్రపరిచారు మ్యూజియంలో. ఇది అమ్మాయి రాసిన ఖురాన్ బుక్ అంట. This is interpretation of the Quran. This is seasonal calendar. This is for prayer compass. Okay. How many years old back? 350 years ago. Okay. 350 సంవత్సరాలు. అప్పట్లో వీళ్ళు రాసుకున్న వీలునామాలు ఈ జిగోల్కి సంబంధించి ల్యాండ్ అగ్రిమెంట్ అంటండి ఇది. ఈస్ట్ ఆఫ్రికా దేశంలోనే ఫేమస్ మ్యూజియం అంటండి ఇది, షరీఫ్ మ్యూజియము. ఎంతోమంది ఇస్లామిక్ శాస్త్రవేత్తలు వాళ్ళంతా వచ్చి చాలా రీసెర్చ్ చేసి వెళ్తూ ఉంటారంట. అప్పట్లో వాడిన కాయిన్లు ఇవన్నీ చూస్తానికి చాలా బోర్ కొట్టిద్ది, కానీ ఈ వ్యూ చూస్తానికి మాత్రం రావచ్చండి ఈ షరీఫ్ మ్యూజియంకి. నిజంగా దీనికి మాత్రం వర్త్ అని చెప్పుకోవచ్చు మనం పెట్టిన డబ్బులు. పర్లా ఈ వ్యూ కోసమైనా డబ్బులు పెట్టవచ్చు. నాలుగు 400 సంవత్సరాల కిందటే ఫోల్డింగ్ చైర్స్ అయితే వాడేవాళ్ళంట వీళ్ళు. దీన్ని ర్యాంబో మ్యూజియం అంటారండి. మనం వచ్చిన టైంలో మధ్యాహ్నం కదా క్లోజ్ చేసి ఉంది, ఉదయం సాయంత్రం ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మటన్ ఎక్కువ తింటారండి, మటన్ మార్కెట్ ఇది. ఇంకా
మన ఇండియన్ అన్నయ్యని తీసుకొని ఒక హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది రైస్ ప్లస్ గోట్ మీట్ అని అడిగితే ఇచ్చేస్తారండి. ఎంత చాలా తక్కువ అండి, 250 రూపాయలే పడింది మన డబ్బుల్లో. పర్లా మటను ప్లస్ రైసు మిక్స్ చేసి ఇస్తారు, మసాలా అన్నలా ఫ్రైడ్ రైస్ లాగా. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు వచ్చేసి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యూ హెల్ప్ మీ అలాట్. టేక్ కేర్ హియర్, మంచిగా ఉండండి, మంచిగా చేసుకోండి జాబు. ఇప్పుడు ఇక్కడ నుంచి నా ప్రయాణం చూసేసాం కదా మొత్తంగా, అది వాళ్ళు ఈ హరార్లో అదొక మెయిన్ ఫేమస్ ఏరియా మొత్తం చూసేసాము. ఇక్కడ నుంచి నా ప్రయాణం జిజిగా అని ఒక ఊరు ఉందండి, 100 కిలోమీటర్లు ఉంది. ఎలాగో ఇక్కడ మనం వెళ్ళాలంటే కనుక బస్ స్టాండ్ని మన్నారే అంటారు. సో ఇట్లా మనం ఆటో మాట్లాడుకొని వాళ్ళు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోతారు. ఓకే బాయ్, టేక్ కేరా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఇండియన్స్ ఉంటే అంతే, మన కూడా వచ్చి మనకి సపోర్ట్ ఇస్తారు. సో అది ఏమైందంటే ఇక్కడ ఆ హరార్ ఊరు నుంచి దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల దూరం తీసుకొని వచ్చాడండి. నా బ్యాగ్ ఉంది. నేనేమని అడిగానంటే ఈ పెద్ద వ్యాన్లో ముందలైతే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి 2 సీట్లు తీసేసుకుంటా అన్నాను. 800 అంటే మన డబ్బుల్లో ఒక 450 రూపాయలు. ఒకటి మన బ్యాగ్లోనే పాస్పోర్ట్లు గట్రా ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా వదిలేలేము వెనక. యాసిన్ థ్యాంక్ యూ యాసిన్. అమ్మాయి ఒకటి తీసుకోండి అని ఎంత వద్దన్నా కానీ చంపేస్తారు. ఇక ఫైనల్గా జిజిగా అనే ఊరు వచ్చేసానండి. ఈ జిజిగా అనే ఊరు ఎలా చెప్పాలి మీకు, మన భారతదేశంలో మన ఇండియా క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి, అలాగే ఈ ఇథియోపియా దేశంలో ఉండే సొమాలియా అని ఒక రీజియన్ వాళ్ళ రాజధాని ఈ జిజిగా అనే ఊరు. సో మొత్తానికి అతి కష్టం మీద ఒక తక్కువ రేట్లో హోటల్కి అయితే వచ్చేసాను. రోజుకి 750 రూపాయలు అయితే పడిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఈ ఆఫ్రికాలోని ఈ జిజిగా అనే ఊరు, ఇక్కడ సిటీ టూర్ అయితే కవర్ చేద్దాము. ఏం కవర్ చేయాలో తెలీదు, వచ్చేసాము, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్. రూమ్ పర్లా బాగుంది, చాలా తక్కువ బండి అంటే.